హలో ఫ్రెండ్స్. ప్రెజెంట్ చూసుకున్నట్లయితే సంక్రాంతికొచ్చిన 3 సినిమాల్లోని ఒక సినిమా అయితే తీసుకుంటూ పోతుంది. అదే 'డాకు మహారాజ్' అనమాట. ఇప్పుడు 'డాకు మహారాజ్' ఎందుకు వచ్చింది అంటే మొన్నటికి మొన్నే ప్రెస్ మీట్ అంటే సక్సెస్ మీట్ పెడతామనేసి ఒక ఇంటర్వ్యూ ద్వారా చెప్పారనమాట. కాకపోతే కొన్ని అనివార్య కారణాల చేత అదైతే పోస్ట్‌పోన్ కావడం జరిగిందనమాట. ఇది ఫిబ్రవరి సారీ జనవరి 22కైతే పోస్ట్‌పోన్ అయిందంట. అంటే కొన్ని రోజుల్లోనే మన ముందుకైతే ఈ ప్రెస్ మీట్ అదే ఈ సక్సెస్ మీట్ అయితే రాబోతుందంట. ఖచ్చితంగా తెలుసు కదా ఆల్రెడీ 'డాకు మహారాజ్' రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. రిలీజ్ అయిన 5 రోజుల్లోనే 114,00,00,000 గ్రాస్ ప్లస్ కలెక్షన్ చేసిందంటే ఒక్కసారి ఊహించుకోండి. 'డాకు మహారాజ్' ఏ రేంజ్‌లో ఆడేస్తుందో. నిజంగా చెప్పాలంటే ఇది భవిష్యత్తులో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మన బాలకృష్ణ గారి కెరియర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్‌లు రాబట్టిన మూవీ అయితే మన ఇదే అని చెప్పుకోవాలి. ముందు ముందుకి ఇంకా ఎంత రాబడుతుందో చూడవలసి ఉంది భయ్యా. అంటే గతంలో చూసుకున్నట్లయితే మన బాలకృష్ణ గారు ఎంతో ఎఫెక్ట్ పెట్టారనమాట. కరోనా టైంలో చూసుకున్నట్లయితే ఎంతో కష్టంగా ప్రయత్నించి 'అఖండ' మూవీనైతే తెరకెక్కించారు. అంతే కాకుండా అదే ఆడియన్స్ థియేటర్‌కి వస్తారా? రారా? అన్న డౌట్‌లోనైతే ఆ మూవీనైతే 'అఖండ' మూవీనైతే థియేటర్‌లో రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఆ టైంలోను కూడా మంచి విజయాన్ని అందుకున్న 'అఖండ' మూవీకి నిజంగా అంటే ఇప్పుడు ఇలాంటి మూవీస్‌కి కూడా ఆడియన్స్ వస్తారు. అంటే ఇప్పుడు కరోనా టైమ్ ఉన్నా సరే సినిమా కంటెంట్ బాగుంటే ఆడియన్స్ ఎలాగైనా సరే వచ్చి చూస్తారు అనే విధంగా అయితే అప్పుడు 'అఖండ' నిరూపించిందనమాట. ఆ తర్వాత నుంచి ప్రతి మూవీకి కూడా ధైర్యం అయితే వచ్చిందనమాట. నిజంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన మూవీ టీమ్ ప్రతి ఒక్కరికి కూడా నేనైతే చాలా కృతజ్ఞతని అయి ఉంటాను. అదే విధంగా మా తల్లిదండ్రులు అదే విధంగా కళామ తల్లి వీళ్ళ ఆశీర్వాదం ఉన్నందుకే నేను ఇంత పెద్దగా రాణించగలుగుతున్నాను. వరుసగా 4గో హిట్ అయితే అందుకున్నాను అనే విధంగా అయితే మాట్లాడుకుంటూ వచ్చారంట. ఇప్పుడు చూసుకున్నట్లయితే బాలకృష్ణ గారి 4 హిట్లు ఎక్కడున్నాయి? మొదటగా చూసుకున్నట్లయితే 'అఖండ', ఆ తర్వాత చూసుకున్నట్లయితే 'వీరసింహారెడ్డి', ఆ తర్వాత 'భగవత్ కేసరి', ఇప్పుడు చూసుకున్నట్లయితే 'డాకు మహారాజ్'. ఈ 4కి 4 కూడా వేరే లెవెల్‌లో ఆడాయని చెప్పడంలోనైతే ఎటువంటి సందేహం లేదు. భవిష్యత్తులో చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇది ఉంది కదా! మొన్నటికి మొన్నే చెప్పాను. ఈ సినిమా గాని ఇదే లాంగ్ రన్‌లో గాని ఇదే టాక్‌తో గాని దూసుకు వెళ్తే ఖచ్చితంగా 230-250 కోట్లు లేదా 200-230 కోట్ల వరకు లాగే అవకాశాలైతే చాలా ఎక్కువగా ఉన్నాయనేసి అయితే నేనైతే చెప్పడం జరుగుతుంది. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మీరు గనక మన ఛానల్ వీడియో గాని ఇక్కడ గనక మీరు గనక ఈ వీడియో ఇక్కడి వరకు చూసినట్లయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట. థాంక్ యూ.